వెల్కమ్ టు గ్రాస్ప్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎటువంటి కోర్సెస్ ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కింద ఉన్న జనరల్ మరియు వొకేషనల్ కాలేజెస్లో ఉన్న ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటిలో అడ్మిషన్ పొందడానికి ఈ యొక్క నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే జనరల్ మరియు వొకేషనల్ కాలేజెస్ వచ్చేసి 201 ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి మనకు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి, వొకేషనల్కి వచ్చేసి పిఎస్టిటి అంటే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, అకౌంట్స్ అండ్ టాక్సేషన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ఇన్సూరెన్స్ మార్కెటింగ్, ఫార్మా టెక్నాలజీ, టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. ఈ యొక్క కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజెస్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారంటే ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఎడ్యుకేషన్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, ఎమ్యూనిటీస్, స్పోర్ట్స్ యూనిఫామ్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ల్యాబ్, వైఫై, లైబ్రరీ, జిమ్, 24/7 అంటే 24 గంటలు మెడికల్ కేర్ ఉంటుంది. అదేవిధంగా హౌస్ పేరెంటింగ్ సిస్టమ్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ దీంట్లో జాయిన్ అవుతారో వాళ్ళ లెక్చరర్స్ వాళ్ళకి పేరెంట్ లాగా అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఈ యొక్క కాలేజెస్లో చేరుతున్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ ట్రైనింగ్ ఏవైతే కోచింగ్స్ ఉంటాయి కదా, ఐఐటి, నీట్, జేడబ్ల్యూ ఇటువంటి కోచింగ్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క స్టూడెంట్స్కి కాస్మోటిక్ ఛార్జెస్ ఏవైతే కాస్మోటిక్స్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి కొన్ని డబ్బులు కూడా సొసైటీ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇంటర్మీడియట్ అడ్మిషన్కి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందో చూసుకుందాం. ఎవరైతే మార్చ్ 2024లో అంటే ఈ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంటే అకాడమిక్ ఇయర్ 2023-24లో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయినారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క అడ్మిషన్స్కి అప్లై చేసుకున్న తర్వాత ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీకు 10th క్లాస్లో మార్క్స్ వచ్చిన ఆధారంగా ఈ యొక్క సెలెక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క కాలేజెస్లో అడ్మిషన్ రిజర్వేషన్ సీట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 75%, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి వచ్చేసి 75% ఉంది. అదేవిధంగా ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళకి వచ్చేసి 2% ఆఫ్ సీట్స్ ఉన్నాయి. షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 6% ఆఫ్ సీట్స్ రిజర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ వాళ్ళకి వచ్చేసి 12% ఆఫ్ సీట్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మైనార్టీస్కి వచ్చేసి 3% ఆఫ్ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఓసీ లేదంటే ఈబీసీ వాళ్ళకి వచ్చేసి 2% ఆఫ్ సీట్స్. అంటే క్లాస్కి 40 సీట్స్ ఉంటే దాంట్లో ఈ యొక్క రిజర్వేషన్ పాటిస్తూ మనకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. మరి ఈ యొక్క రిజర్వేషన్ చూసుకున్న తర్వాత కూడా మనకి దీంట్లో 3% ఆఫ్ ఓవరాల్ సీట్స్ మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 3% ఆఫ్ సీట్స్ని మనకు రిజర్వేషన్ ఉంచడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దాంట్లో కూడా ఎవరైనా ఆర్ఫన్స్ ఉంటే 3% ఆఫ్ సీట్స్ ఓవరాల్ సీట్స్ దాంట్లో ఆర్ఫన్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనము TSWREIS అని మన గూగుల్లోకి వెళ్ళి కొట్టిన తర్వాత ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి కదా చూడండి ఒకసారి. అడ్మిషన్ ఇంటూ జూనియర్ ఇంటర్మీడియట్ ఇన్ నాన్ సిఓఈ కాలేజ్ అంటే జనరల్ మరియు వొకేషనల్ కాలేజ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ విత్ పేమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ అంటే ఇక్కడ మీకు స్టెప్ 1 అని ఉంది కదా, స్టెప్ 1 క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎస్ఎస్సి హాల్ టికెట్, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు ఏం చేయాలంటే ఏదైతే వర్కింగ్ కండిషన్లు ఉందో అది ఆ కాంటాక్ట్ నెంబర్ మాత్రమే పెట్టండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు సెలెక్ట్ అయిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా అదే కాంటాక్ట్కి మీకు మెసేజ్ రావడం జరుగుతుంది.
మరియు జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఆ విధంగా క్లిక్ చేయండి. అయిపోయిన తర్వాత ఇక్కడ కాస్ట్ డీటెయిల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మీరు ఏ క్యాస్ట్ కిందకి అయితే వస్తున్నారో ఆ క్యాస్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి సెలెక్ట్ ద గ్రూప్ ఇంట్రెస్టెడ్, ఎవరైతే ఎంపీసీ బైపీసీకి అప్లై చేయాలనుకుంటే అది క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్ట్స్, ఎంపీసీ బైపీసీ వచ్చేసి సైన్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి వచ్చేసి ఆర్ట్స్ కిందికి వస్తుంది. అదేవిధంగా వొకేషనల్ ఉన్నాయి కదా ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా, ఆ 3 కేటగిరీస్ ఉంటాయి. దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అది క్లిక్ చేయండి. అంటే ఇక్కడ మీకు సైన్స్ మరియు ఆర్ట్స్ ని కాంబినేషన్ గా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఆర్ట్స్ అంటే ఆర్ట్సే క్లిక్ చేయాలి, సైన్స్ అంటే సైన్సే క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ ఈస్ట్ వెల్ డిస్ట్రిక్ట్, ఎవరైతే ఎక్కడైతే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి సబ్మిట్ బటన్ నొక్కండి. సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారి చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ కూడా మనకు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. అంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, కాంటాక్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సెలెక్టెడ్ గ్రూప్, ఏ గ్రూప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అది కరెక్ట్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు సిజిపిఏ, మీ సిజిపిఏ ఎంత ఉన్నది కూడా మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత మీకు ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మనకు అంటే పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత స్టెప్ 2 సబ్మిట్ ద అప్లికేషన్ విత్ ప్రిఫరెన్సెస్. మనం ఇది క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ వచ్చేస్తుందండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు ఏదైతే క్లిక్ చేసినారో అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు ఏదైతే మీ పేరెంట్ ఫోన్ నెంబర్ ఆల్టర్నేట్ ఏదైనా నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత అడ్రస్ ఎంటర్ చేయండి, హౌస్ నెంబర్, విలేజ్, స్ట్రీట్, మండల్, పిన్ కోడ్, ఆ తర్వాత డిస్టిక్, ఏ డిస్టిక్ అయితే మీ ఏ డిస్టిక్ అయితే ఉంటున్నారో ఆ డిస్టిక్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి స్టడీ స్కూల్, ఎస్ఎస్సి స్టడీ స్కూల్ అంటే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, లేదంటే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అవన్నీ కూడా మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ లో తెలియజేయడం జరిగింది. అవన్నిట్లో ఏదైతే మీరు చదువుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ పేరు ఎంటర్ చేయండి. ఏ స్కూల్ అయితే అంటే సపోజ్ సోషల్ వెల్ఫేర్ చదువుకుంటే సోషల్ వెల్ఫేర్ జైదురుట్ అని ఎంటర్ చేయండి. లేదంటే మీరు ఒకవేళ కస్తూర్బా గాంధీలో చదువుకున్నట్టయితే కస్తూర్బా గాంధీ అని ఎంటర్ చేయండి. కస్తూర్బా గాంధీ సికింద్రాబాద్ లో అంటే ఈస్ట్ మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లి ఉంటాయి కదంటే అట్లా ఆ అడ్రస్ తో పాటు మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఏ డిస్టిక్ కిందికి వస్తుంది ఆ డిస్టిక్ ఎంటర్ చేయండి. మీకు ఆటోమేటిక్ ఇక్కడ మీకు ఎస్ఎస్సి సిజిపి అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కొట్టినారు కాబట్టి ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఇక్కడ మీరు చేంజ్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ మీకు ఇప్పుడు నేను ఎంపీసీ బైపీసీ క్లిక్ చేసిన కాబట్టి అంటే సైన్స్ క్లిక్ చేసిన కాబట్టి నేను రంగారెడ్డి డిస్టిక్ ఎంటర్ చేసినాను. అంటే రంగారెడ్డి డిస్టిక్ లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఆ యొక్క డిస్టిక్ కి సంబంధించిన ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ అన్ని కూడా మనకు డిస్ప్లే చేయడం జరిగింది. ఆ తర్వాత మీకు ఇక్కడ ఏమవుతుందంటే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ కాలేజ్ అయితే మీరు ఫస్ట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దానికి 1 అని ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఏదైతే మంచిగా ఉంది దగ్గర అయితే కాలేజ్ అనుకుంటే నెక్స్ట్ 2, అట్లా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే వెళ్ళాలి. అన్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అన్ని ప్రిఫరెన్స్ ఇవ్వండి మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. సో అన్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా సబ్మిట్ బటన్ నొక్కండి. సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మీకు ఈ విధంగా కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ నాన్ సిఓఈ కాలేజ్, ఈ విధంగా అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏదైతే మీకు సెలెక్షన్ ప్రొసీజర్ అన్ని కూడా మీకు నెక్స్ట్ మంత్ లో అంటే జూన్ లో మీకు రావడం జరుగుతుంది. ఏదైతే మీకు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ కి మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఇప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్, ఏ కాలేజ్ లో మరి ఎటువంటి గ్రూప్స్ ఉన్నాయి సార్ మేము ఒకసారి చూసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఆల్రెడీ తెలియజేస్తున్నానని ఒకసారి చూడండి. ఒకసారి చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఇక్కడ టైప్ అక్కడ గర్ల్సా బాయ్సా గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి. బోత్ లో మనకి బోత్ అనేది గర్ల్స్ కాలేజ్ బైపీసీ ఉన్నది. ఇచ్చోడా బాయ్స్ వచ్చేసి ఎంపీసీ బైపీసీ ఉన్నది. నెక్స్ట్ ఆసిఫాబాద్ బాయ్స్ ఉన్నది, ఇక్కడ ఎంపీసీ బైపీసీ కూడా ఉన్నది. సిర్పూర్ టీ గర్ల్స్, ఇది గర్ల్స్ కాలేజ్ అండి. సిఈసి మరియు హెచ్ఈసి ఇది ఆర్ట్స్ కాలేజ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిర్పూర్ బాయ్స్, ఇక్కడ ఎంఈసి సిఈసి కూడా ఉన్నది. రెబ్బెనా ఇది వచ్చేసి గర్ల్స్ కాలేజ్ ఎంపీసీ అండ్ బైపీసీ కూడా ఉన్నది. నెక్స్ట్ కాకాజ్ నగర్ గర్ల్స్,
ఎంపీసీ బైపీసీ ఉన్నది. జైపూర్ బాయ్స్ అండి, ఇది ఎంపీసీ బైపీసీ ఉన్నది. చెన్నూరు గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. లక్షట్పేట్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ మరియు పిఎస్టిటి అంటే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ వొకేషనల్ అండి, ఇది అంటే ఎంపీసీ బైపీసీ కూడా ఉన్నది ప్లస్ పిఎస్టిటి కూడా ఉన్నది. నెక్స్ట్ బెల్లంపల్లి గర్ల్స్ ఎంఈసీ సిఈసీ కూడా ఉన్నది. నెక్స్ట్ కాశీపేట్ బాయ్స్ అండి, ఇది ఎంఈసీ సిఈసీ ఉన్నది, ఇది ఆర్ట్స్. నెక్స్ట్ కోటపల్లి బాయ్స్ ఎంఈసీ. నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అనే ఒక వొకేషనల్ కోర్స్ కూడా ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మంచిర్యాల్ బాయ్స్ ఎంపీసీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అనే వొకేషనల్ కోర్స్ కూడా ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మందమరి గర్ల్స్ బైపీసీ, మెట్పల్లి గర్ల్స్ సిఈసీ మరియు అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, కొరుట్ల బాయ్స్ ఎంఈసీ అండ్ సిఈసీ, మేడ్పల్లి బాయ్స్ ఎంపీసీ మరియు బైపీసీ, జగిత్యాల్ గర్ల్స్ బైపీసీ, గొల్లపల్లి బాయ్స్ సిఈసీ ఎంఈసీ మరియు సిఈసీ, హుజరాబాద్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, చింతకుంట గర్ల్స్ ఎంఈసీ సిఈసీ, జమ్మికుంట బాయ్స్ ఎంపీసీ మరియు బైపీసీ కూడా ఉన్నది. చొప్పదండి గర్ల్స్ అంటే ఫస్ట్ పైన ఉన్నాయన్ని ఆదిలాబాద్ రీజియన్, కింద ఉన్నాయన్ని కరీంనగర్ రీజియన్. నెక్స్ట్ అంటే మీకు ఒక్కొక్క రీజియన్ కూడా వస్తుంది. నెక్స్ట్ చొప్పదండి గర్ల్స్ సిఈసీ మరియు పిఎస్టిటి ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, మంతని బాయ్స్ ఎంపీసీ మరియు బైపీసీ, నందిమేడారం గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, పెద్దపల్లి బాయ్స్ ఎంపీసీ బైపీసీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రామగుండం గర్ల్స్ లో ఎంపీసీ బైపీసీ ఉన్నాయి. నెక్స్ట్ మల్లాపూర్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ మరియు కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ అనే ఒక వొకేషనల్ కోర్స్ కూడా ఉంది. నెక్స్ట్ నర్మల్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. బోయినపల్లి బాయ్స్ ఎంపీసీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్, బడేనపల్లి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, ఇల్లంతకుండ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నాయి. ముస్తాబాద్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నాయి. గారెపల్లి గర్ల్స్ సిఈసీ హెచ్ఈసీ కూడా ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చిన్న బోనాల గర్ల్స్ ఎంపీసీ బైపీసీ. నెక్స్ట్ వెమ్లవాడ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అన్నపురెడ్డిపల్లి బాయ్స్ ఎంపీసీ బైపీసీ, దమ్మెట ఎంపీసీ. నెక్స్ట్ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, పాల్వంచ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వొకేషనల్ కోర్స్ కూడా ఉన్నది. ముల్కపల్లి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ కూడా ఉన్నది. నెక్స్ట్ మనుగూరు బాయ్స్ ఎంఈసీ, భద్రాచలం గర్ల్స్ బైపీసీ ఉన్నది. ఇల్లందు గర్ల్స్ ఎంపీసీ మరియు బైపీసీ కూడా ఉన్నది. వైరా గర్ల్స్ ఎంపీసీ మరియు బైపీసీ కూడా ఉన్నది. ఖమ్మం తెల్కపల్లి దగ్గర ఉన్నది. ఇది గర్ల్స్ క్యాంపస్ అండి, ఎంపీసీ బైపీసీ మరియు ఫిజియోథెరపీ కూడా ఉన్నది. కల్లేరు గర్ల్స్ ఎంపీసీ సిఈసీ కూడా ఉన్నది. నేలకొండపల్లి పాలేర్ ఎట్ కొండపల్లి, ఇది కొండపల్లి దగ్గర ఉన్నది, ఇది గర్ల్స్ క్యాంపస్ ఎంపీసీ మరియు బైపీసీ కూడా ఉన్నది. అడవి మల్లెల గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. ఎర్రుపాలెం గర్ల్స్ ఎంఈసీ మరియు సిఈసీ. తిరుమలాయపాలెం బాయ్స్ ఎంపీసీ మరియు బైపీసీ ఉన్నది. ముదిగొండ బాయ్స్ సిఈసీ బైపీసీ, మదిరా గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. సత్తుపల్లి బాయ్స్ ఎంపీసీ మరియు బైపీసీ కూడా ఉన్నది. కుసుమంచి గర్ల్స్ బైపీసీ, మరిపెడ బాయ్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. పైన అన్ని ఖమ్మం రీజన్ అండి. ఇంత ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది ఆదిలాబాద్ రీజన్, ఆ తర్వాత కరీంనగర్ రీజన్, ఆ తర్వాత ఖమ్మం రీజన్, నెక్స్ట్ వరంగల్ రీజన్ కిందికి వస్తుంది. నెక్స్ట్ మరిపెడ బాయ్స్ ఎంపీసీ బైపీసీ, మహబాద్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ పిఎస్టిటి, తొర్రూర్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ. ఒకసారి మనము అప్లై చేసుకునేటప్పుడు మనకు ఉమ్మడి జిల్లా ఏదైతుందో అది అడుగుతుంది కాబట్టి ఆ జిల్లా, సపోజ్ నేను వరంగల్ రీజన్ అనుకున్నాం, వరంగల్ రీజన్ క్లిక్ చేస్తే వరంగల్ రీజన్ కింద ఉన్న ప్రతి ఒక్క కాలేజ్ మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే సైన్స్ అయితే సైన్స్, ఆర్ట్స్ అయితే ఆర్ట్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇనుగుర్తి గర్ల్స్ సిఈసీ హెచ్ఈసీ, నర్సింహులపేట గర్ల్స్ బైపీసీ ఉన్నది. చిట్యాల్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, జాగారం బాయ్స్ ఎంపీసీ బైపీసీ, భూపాల్పల్లి గర్ల్స్ ఎంపీసీ మరియు బైపీసీ ఉన్నది. ములుగు గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, కాటారం గర్ల్స్ ఎంపీసీ బైపీసీ,
నెక్స్ట్ ఏటూర్ నగరం బాయ్స్, ఇక్కడ ఎంపీసీ ఉన్నది మరియు బైపీసీ కూడా ఉన్నది. నెక్స్ట్ పర్కాల్ గర్ల్స్ ఎంపీసీ, నెక్స్ట్ బైపీసీ కూడా ఉన్నది. పర్వతగిరి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. రాయపర్తి గర్ల్స్ ఎంపీసీ మరియు బైపీసీ, అదేవిధంగా ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఉన్నది. నర్సంపేట్ బాయ్స్ సిఈసి ఉన్నది ఇక్కడ. ఆత్మకూర్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. దుగ్గొండి గర్ల్స్ బైపీసీ. పర్కాల్ బాయ్స్ ఎంపీసీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, అదేవిధంగా ఎల్కతుర్తి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. అసన్పర్తి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. ధర్మసాగర్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. వరంగల్ వెస్ట్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. కొండూరుగు బాయ్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. అమంగల్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. మహేశ్వరం గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. అదేవిధంగా శంషాబాద్ బాయ్స్, ఇక్కడ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ అండి, ఎంఈసీ మరియు సిఈసి ఉన్నది ఇక్కడ. కందుకూర్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. చేవెళ్ళ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. శంకర్పల్లి గర్ల్స్ బైపీసీ మరియు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నది. కొడంగల్ బాయ్స్ ఎంపీసీ మరియు బైపీసీ ఉన్నది. బంటవరం గర్ల్స్ సిఈసి ఉన్నది ఇక్కడ. నెక్స్ట్ పెద్దమ్ముల్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. నెక్స్ట్ పర్గి బాయ్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. మోమిన్పేట్ గర్ల్స్ ఎంపీసీ మరియు ఫిజియోథెరపీ ఉన్నది. కోకట్ గర్ల్స్ ఎంపీసీ మరియు బైపీసీ ఉన్నది. శివరెడ్డి బాయ్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. హుస్నాబాద్ బాయ్స్ సిఈసి మరియు ఎలక్ట్రికల్ టెక్నీషియన్. నెక్స్ట్ తోగుట్ట గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. కోహెడా బాయ్స్ ఎంపీసీ మరియు బైపీసీ ఉన్నది. అల్వాల్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ. చెరియాల్ బాయ్స్ సిఈసి. రామకపేట గర్ల్స్ సిఈసి. జగదేవ్పూర్ గర్ల్స్ బైపీసీ మరియు కమర్షియల్ టెక్నాలజీ ఉన్నది. వర్గల్ బాయ్స్కి వచ్చేసి ఎంపీసీ. గజ్వెల్ గర్ల్స్కి వచ్చేసి ఎంపీసీ. కొండపాక్ బాయ్స్కి వచ్చేసి ఎంపీసీ. దుబ్బాక బాయ్స్కి వచ్చేసి బైపీసీ. సిద్దిపేట రూరల్ గర్ల్స్కి వచ్చేసి ఎంపీసీ బైపీసీ ఉన్నది. బెజ్జంకి గర్ల్స్కి వచ్చేసి ఎంఈసీ సిఈసి ఉన్నది. చిన్న కోడూరు బాయ్స్కి వచ్చేసి ఎంపీసీ బైపీసీ ఉన్నది. రామాయణపేట్ గర్ల్స్కి వచ్చేసి ఎంపీసీ మరియు బైపీసీ ఉన్నది. తూప్రాన్కి వచ్చేసి ఇది గర్ల్స్ క్యాంపస్ అండి, బైపీసీ ఉన్నది. మెదక్ వచ్చేసి గర్ల్స్ క్యాంపస్ సిఈసి మరియు పిహెచ్టిటి ఉన్నది. అదేవిధంగా కుల్చారం చూసుకున్నట్టయితే ఇది గర్ల్స్ క్యాంపస్ అండి, ఎంపీసీ ఉన్నది, బైపీసీ ఉన్నది. నల్లబాగు బాయ్స్కి వచ్చేసి ఎంపీసీ బైపీసీ ఉన్నది. హట్నూరా సిఈసి ఉన్నది, ఎంపీసీ ఉన్నది. హట్నూరా జూనియర్ కాలేజ్ ఫార్మా టెక్నాలజీ. నెక్స్ట్ నారాయణఖేడ్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ, అదేవిధంగా కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. ఇస్నాపూర్ గర్ల్స్కి వచ్చేసి ఎంపీసీ బైపీసీ. సింగూర్ బాయ్స్ సిఈసి ఎంఈసీ సిఈసి అండ్ ఆఫీస్ అసిస్టెంట్షిప్. నెక్స్ట్ జహీరాబాద్ గర్ల్స్కి వచ్చేసి ఎంపీసీ బైపీసీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అందోల్ ఎట్ జోగిపేట్, అందోల్ కాలేజ్ వచ్చేసి జోగిపేట దగ్గర ఉన్నది. ఇది గర్ల్స్ క్యాంపస్, ఎంపీసీ బైపీసీ ఉన్నది. రాయ్కోడ్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఉన్నది. న్యాయికల్ బాయ్స్ బైపీసీ. అచ్చంపేట్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ. లింగాల్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ మరియు ఎంఎల్టీ. మన్ననూర్ గర్ల్స్కి వచ్చేసి ఎంపీసీ బైపీసీ. తెల్కపల్లి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ. వంగూర్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ. బెజ్జంపల్లి బాయ్స్ ఎంపీసీ బైపీసీ. వెల్దండ గర్ల్స్కి వచ్చేసి ఎంపీసీ బైపీసీ. పెద్ద కొత్తపల్లె బాయ్స్కి వచ్చేసి బైపీసీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొల్లాపూర్ గర్ల్స్కి వచ్చేసి బైపీసీ. గోపాల్పేట్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ. కొత్తకోట గర్ల్స్ ఎంపీసీ బైపీసీ. వీపన్గండ్ల బాయ్స్కి వచ్చేసి ఎంపీసీ బైపీసీ. పెద్దమండడి గర్ల్స్కి వచ్చేసి ఎంపీసీ బైపీసీ. అలంపూర్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ. మనోపాడ్ గర్ల్స్ ఎంపీసీ. గద్వాల్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ. ఐజా బాయ్స్ ఎంపీసీ బైపీసీ. దేవరకాడ్ర బాయ్స్ ఎంపీసీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్. రామరెడ్డిగూడెం గర్ల్స్ ఎంఈసీ సిఈసి పిఎస్టిటి. బాల్నగర్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ. నంచెర్ల గర్ల్స్ ఎంపీసీ బైపీసీ. మక్తల్ గర్ల్స్ ఎంపీసీ. మరికల్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్. నెక్స్ట్ మద్దూర్ గర్ల్స్ బైపీసీ. ఉట్నూర్ గర్ల్స్ ఎంపీసీ కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ. నారాయణపేట్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఇన్సూరెన్స్ మార్కెటింగ్. దామరగిడ్డ
బాయ్స్కి వచ్చేసి ఎంపీసీ బైపీసీ, ఎల్లారెడ్డి బాయ్స్ ఎంపీసీ బైపీసీ, ఎక్లారా గర్ల్స్ సిఈసి, తక్కడపల్లి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, బాన్స్వాడ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, లింగంపేట్ గర్ల్స్ బైపీసీ, తాడ్వాయి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, ఉప్పల్వాయి బాయ్స్ ఎంపీసీ బైపీసీ, బిచ్కుండ బాయ్స్ ఎంఈసీ సిఈసి, తడుకోలే గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, ముదోల్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ, జామ్ నిర్మల్ ఎంపీసీ బైపీసీ, లెఫ్ట్ పోచంపాడ్ గర్ల్స్కి వచ్చేసి సిఈసి హెచ్ఈసి, బైన్సా గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, కడ్డం గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, బోధన్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ, సుద్దపల్లె గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, కంజరా గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, నవీపేట్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, పోచంపాడ్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, దోమకొండ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆర్మూర్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ, ఆర్మూర్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, వెల్పూర్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ, కోడంపల్లి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, నక్రేకల్ గర్ల్స్ సిఈసి ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, డిండి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, కట్టంగూర్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, నక్రేకల్ బాయ్స్ బైపీసీ, తిప్పర్తి బాయ్స్ ఎంపీసీ, నిడ్డమనూర్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ మరియు కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ, మిర్యాలగూడ బాయ్స్ ఎంపీసీ బైపీసీ, అనుమూల బాయ్స్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ ఫార్మర్ టెక్నాలజీ. నెక్స్ట్ మఠంపల్లి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, ఇమాంపేట్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, నందిగూడెం ఎంపీసీ బైపీసీ, తింగుర్తి పిఎస్టీటీ, జాజిరెడ్డిగూడెం గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, చివెంబ్లా బాయ్స్ ఎంపీసీ బైపీసీ, ముంగాల బాయ్స్ ఎంపీసీ, హుజూర్ నగర్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ, జనగాం బాయ్స్ ఎంపీసీ బైపీసీ, గన్పూర్ స్టేషన్ గన్పూర్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ, జాఫర్గఢ్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, నర్మేటా గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, పాలకుర్తి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, జైదుగుట్ట గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, షామీర్పేట్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ, ఉప్పల్ బాయ్స్ బైపీసీ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఇది ఒక్క దగ్గర ఉన్నది అనుకుంటా, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. మల్కాజ్గిరి గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, రాజాపేట్ బాయ్స్ ఎంపీసీ బైపీసీ, అడ్డగూడూర్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, ఆలేర్ గర్ల్స్ ఎంఈసీ సిఈసి, మోత్కూర్ బాయ్స్ బైపీసీ, చౌటుపల్ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ, వలిగొండ గర్ల్స్ ఎంపీసీ బైపీసీ మరియు ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్. ఇవి అండి ప్రస్తుతానికి. ఇప్పుడు మనకి ఏ కాలేజీలు అయితే చెప్పినారో మీ యొక్క ఉమ్మడి జిల్లాలో ఉన్న కాలేజ్కి సంబంధించిన కాలేజ్ మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మరి దీనికి అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.tswreis.ac.in అనే వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి వచ్చేసి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 31st May 2024 వరకే లాస్ట్ డేట్ ఉన్నది. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే మీరు వెబ్సైట్లో ఒకసారి చూసుకోవచ్చు. ఎక్స్టెండ్ ఆప్షన్ మనకు అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్కి మనం అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ప్రతి ఒక్క కేటగిరీ ఏ కేటగిరీ వాళ్ళకైనా 100 రూపీస్ అండి. మరి మీకు ప్రస్తుతానికి మేము అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క స్కూల్స్, ఈ యొక్క జూనియర్ కాలేజ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి అడ్రస్లు కూడా నెక్స్ట్ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నామండి. ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ మరియు షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.